నమస్కారం పంతులు గారు. ఏమ్మా రా రా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటుంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఇంకెవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక? ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలనచిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటా? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. పోయి పదండి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొడతాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేమాపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసేయ్. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా దాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్తావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పొంగలరా, శుభ్రంగా రాకేశారు. అయ్యో, దాన్ని పొట్టేలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. నువ్వేనా? అర్జురా